ఏంట్రా రాజ్యానికి ఎక్కడికి రమ్మన్నావు? ఏంది? ఏంటి ఇంత జరిగిందా? నీకు చిల్లకి చెప్పినట్టు చెప్పా, ఆయనకి ఎదురా ఒకరా చాలా సీరియస్ ఉన్నాడు నీ మీద అని. ఆయన అక్కడికి వస్తాడని నేను ఏమైనా కలగన్నానేంట్రా? ఇప్పుడు అది కాదు ప్రాబ్లం. నేను వద్దు అంటున్నా వినకుండా శ్రేయ ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంది. తను ఆడతానంటే అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావురా? నేనెక్కడ ఒప్పుకున్నాను రా? బీ పాజిటివ్ సూర్య, బీ పాజిటివ్ సూర్య, మనం గెలుస్తామని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు తను బెట్టింగ్ గెలవాలని కోరుకో, అంత మించి మనం ఏం చేయలేమురా. సరే పద లోపలికి వెళ్దాం. రే నేను రానురా, నువ్వు వెళ్ళు. ఏహే రా. రే వద్దురా, మళ్ళీ అన్నం ఫేస్ పర్లేదు. గురు ఇంకా 4 balls 18 runs కొట్టాలి గురు. గెలుస్తామంటావా? నాకు భయం అవుతుంది. అందుకే చెప్పాను వద్దని. ఇప్పుడు చూడు. గురు మనం గెలిచాం గురు. సూర్య, మొత్తానికి బెట్ గెలిచేసారుగా. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అయినా ఏ మాట కామాట ఆడపిల్లని ఈజీగా తీసుకున్నాను చూడు. నీకు నా సలాం. అయితే మొత్తానికి ఈ అమ్మాయి మా వన్నో గట్టెక్కించిందంటావు, అంతే కదనా? అంతే అంతే. రేయ్, ఆడి పంచాయితీ అయిపోయింది. నువ్వు మొన్న తీసుకున్నప్పుడు తీర్చలేదనుకో. అన్నా ఇచ్చేస్తానే, ఇంకా టైం ఉందిగా. సరే అన్న, లేట్ అవుతుంది, మేము వెళ్తాం. సూర్య, సారీ సూర్య, ఇందాకేదో కోపంలో అలా. పర్లేదులే అన్న, నీ సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారేమో అన్న. కానీ అలా నలుగురిలో కాలర్ పట్టుకోవడం ఏంటన్నా? ఈరోజు తను హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ విషయం మా ఇంటి దాకా వెళ్ళేది. ఇప్పటికే మా నాన్న నన్ను కొడుకులా కూడా చూడట్లేదు. ఈ విషయం తెలిస్తే మనిషిలా కూడా చూడ్డు. నిజమే సూర్య, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. సారీ. సరే అన్న. అయినా అలా ఎలా అండి అంత డేరిగా పెట్టాడారు? ఒక్క దెబ్బతో మా వాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తారుగా. రే నువ్వేంటి రేపు మాట్లాడో, ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, ఇప్పుడేం కాస్తాను అవరా? ఏంట్రా నవ్వేది? ఆ రోజు వద్దు వద్దు అంటే పెట్టేయించో, అది తీర్చడానికి ఇంత డ్రామా. ఈరోజేమో ఈవిడ. మ్యాచ్ గెలిచాం కాబట్టి దర్జాగా మాట్లాడి బయటకు వచ్చేసాం. మినిమం తెలుసారు ఈవిడ క్రికెట్? ఓడిపోయి ఉంటే ఈరోజు బాగుంది కాబట్టి బయటపడ్డాం. ఓడిపోతే ఏం చేయాలని ఒక్కసారైనా ఆలోచించావా? ఇంకోసారి ఇలాంటి డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించు. రే వర్షం తగ్గాక నేను ఇంటికాడ దింపేస్తా, నువ్వు స్టార్ట్. సరేరా, జాగ్రత్త. ఓకే గురు. శ్రేయా, సారీ. ఎందుకు? ఏదేమైనా అలా కోపడి ఉండకూడదు. నువ్వెందుకు గురు సారీ చెప్పడం? అయినా నువ్వు చెప్పింది కూడా నా మంచి కోసమే. నేను అలా చేయకుండా ఉండాల్సి ఉండే, కానీ నిన్ను అలా చూశాక నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు గురు, అందుకే అలా చేశా. ఓడిపోయి ఉంటే ఏం చేసేదానివి? ఏమో గురు, అదంతా ఆలోచించలేదు. అయినా గెలిచాం కదా. సరే, ఇంకెప్పుడు చేయకే.
నువ్వు చెప్పాక కూడానా? ఓకే గురు, బాయ్. బండి చూసావా అంత సాలిడ్గా ఉందో? ఇలా రౌండ్ వేయడం వచ్చా నీకు? బాస్ అసలు నీ ప్రాబ్లం ఏంటి? గురు, వాళ్ళ గురించి పట్టించుకోకు, నువ్వు నాకు నేర్పి. ఓ పోరే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? మన బండి మంచి కండిషన్లో ఉంది. నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్ 5th గేరే. ఒప్పుకుంటావా? హీరో వచ్చాడు రోయ్. వదిలి శ్రేయ, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు వీడు. వద్దు గురు, మనకు టైం వస్తుంది, అప్పుడు చెప్దాందా. ఏమ్రా చూస్తున్నావు? భయపడ్డాడన్నా. ఏరా హీరోలో వచ్చి వెళ్ళిపోతున్నావు? మైలేజ్ బండిలోనేనా, నీలో లేదా? శ్రేయ, త్వరగా రావే, కాలేజ్కి టైం అవుతుంది. ఏ అక్కడే ఆగిపోయావేంటే కావ్య, లోపలరా. 5 minutes ఉండవే, తినేసి వస్తే వెళ్దాం. కావ్య నువ్వు కూడా టిఫిన్ చెయ్యి. అది ఆల్రెడీ తినేసి వచ్చి ఉంటుందిలే అమ్మా. అయినా అది మన ఉప్మాలు ఇడ్లీలు తినదు. ఒసి తనంతే ఆంటీ, అలాగే కామెడీ చేస్తుంది నాతోటి. తెలుసమ్మా, అదందరిని అలానే ఆట పట్టిస్తుంది. రేపు కట్టుకుపోయేవాడితో కూడా ఇలానే చేయమను, తోలొలుస్తాడు. అబ్బా, నాకు వచ్చేటోడు నన్ను ప్రిన్సెస్లా చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడక్లే, నీకు మంచి అల్లుడే వస్తాడు. అబ్బో, మాటలకేం తక్కువ లేదు కానీ కావ్య, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎలా నడుస్తోంది? క్యాంపస్లో మీకు జాబ్ వస్తుంది కదా? హా ఆంటీ, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కానీ ఆ ట్రైనింగ్ గురించి నన్ను అడిగే కన్నా మీ కూతుర్ని అడగండి, బాగా చెప్పుద్ది. తను నాకన్నా బాగా నేర్చుకుంటుందా ఆంటీ ట్రైనింగ్లో. అవునా శ్రేయ, ట్రైనింగ్ క్లాసెస్లో అంత బాగా నేర్చుకుంటున్నావా? ఇరికిచ్చేసి చెప్పు శ్రేయ, ఆంటీ అడుగుతుంది కదా ట్రైనింగ్ గురించి. చెప్పు చెప్పు. బాగా జరుగుతుందమ్మా. జాబ్ తెచ్చుకోకపోవాలి. కవితత్త వాళ్ళ కూతురికి పెళ్లి చేసేసినట్టు నీ కూడా పెళ్లి చేసేస్తా, ఒక పని అయిపోద్ది. ఆ పెళ్లి కొడుకుని వెతకాల్సిన అవసరం లేదులే, తను ఆల్రెడీ వెతుక్కుని వచ్చే టైప్, మీకు ఆ శ్రమ ఉండదులే. వస్తాయి, నువ్వు ఆపవే. ఏంటే అదేదో అంటోంది? కాలేజ్లో ఏమైనా పంచాయతీ నడుస్తుందా ఏంటి? అమ్మా, దాని మాటలు పట్టించుకుంటున్నావా? అలా ఏం లేదు, నువ్వు రావే, నీ పని చెప్తా. బాయ్ ఆంటీ. శ్రేయ, కాలేజ్ ఫీజు కట్టావా? ఎప్పుడో కట్టేశానమ్మా. సరే జాగ్రత్త, బాయ్. స్లోగా. ఏంటి శ్రేయ, ఈరోజు ఏమైంది అసలు? సారీ గురు, ఈరోజు అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నా మూడేం బాగాలేదు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఏమైంది? శ్రేయ, మన కాలేజ్ నుంచి రేపు నువ్వు క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఆల్రెడీ నీ నేమ్ ప్రిన్సిపల్ మ్యామ్కి ఇచ్చేశాను. ఏంటి, నీకు డాన్స్ వచ్చా? మరి నాకెప్పుడు చెప్పలేదు? అసలు ఆ డిస్కషన్ ఇంతవరకు రాలేదు చెప్పడానికి. అయినా నాకు డాన్స్ చేసే ఇంట్రెస్ట్ లేదు గురు. ఆ మేడంకి వద్దని చెప్తే నో మోర్ ఎక్స్క్యూజెస్ అని బేస్ వాయిస్తో చెప్పింది. అసలు తనకు అనవసరంగా నా హాబీస్ గురించి చెప్పాననిపిస్తుంది. అయినా నీకొచ్చిన డాన్సేగా చేయమన్నారు, చేస్తే ఏమైద్ది? అండ్ ఇదేగా నీ లాస్ట్ ఇయర్, మళ్ళీ నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. ఆలోచించు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే,
కానీ నా దగ్గరున్న పట్టీలు పాడైపోయాయి. ఇప్పటికిప్పుడు అవి సెట్ అవ్వవు. ఆల్రెడీ 2 షాప్స్లో అడిగాను, 1 వీక్ పడుతుంది అన్నారు. కానీ నా కాంపిటీషన్ డే ఆఫ్టర్ టుమారోనే. ఎందుకు నవ్వుతున్నావు? అంటే నీకు డ్యాన్స్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు కదా? లేదా అంటే లేదు. పాపం మేడం కూడా చాలాసార్లు అడిగింది, తన కోసమైనా చేయాలనిపిస్తుంది. మ్మ్. కానీ పట్టీలు అక్కడికే వస్తున్నా. పట్టీల గురించి నువ్వు ఆలోచించుకో, అవి నేను తీసుకొస్తా. నువ్వు డ్యాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వెలా తీసుకొస్తావు? అవన్నీ నీకెందుకు? అయినా నేను డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకో. మ్మ్. మ్మ్. థ్యాంక్స్ గురు, చెప్పినట్టు తీసుకొచ్చా. చెప్పాగా తీసుకొస్తా అని. అయినా ఇంత ఫాస్ట్గా ఎలా తెచ్చావు గురు? కొంపదీసి నువ్వు కూడా డాన్స్ నేర్చుకుంటున్నావా? అవి మా అమ్మవి. మా అమ్మ క్లాసికల్ డాన్సర్. ఆవిడకి డాన్స్ అంటే చాలా ఇష్టం. పెద్ద డాన్సర్ అవ్వాలనుకుంది, కానీ పెళ్ళి తర్వాత సిచ్యువేషన్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. అవునా? పాపం ఆంటీ, అంత ప్యాషనెట్ ఉన్నప్పుడు మళ్ళీ ట్రై చేయాల్సింది. నా చిన్నప్పుడు ఆవిడ గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తుంటే భలే ఉండేది తెలుసా, చూస్తూ ఉండిపోవాలనిపించేది. గురు, నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఆంటీని ఒకసారి కలవాలని ఉంది. పరిచయం చేయొచ్చు కదా గురు? 5 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వల్ల ఆవిడ చనిపోయారు. ఓ సారీ. ఇట్స్ ఓకే. దేవుడు అంతే గురు, మనకు చాలా దగ్గరున్న వాళ్ళని తొందరగా దూరం చేస్తాడు. ఆవిడే నాకు చాలా పెద్ద సపోర్ట్. ఇప్పుడు ఆవిడ ఉంటే బాగుండేది. ఈ బైక్ కూడా ఆవిడిచ్చిందే. ఆవిడిచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఇది నాకు. అవునా? అందుకే నీ బండిని అంత బాగా చూసుకుంటావు. అది సరే, నీకెందుకు బండి నేర్చుకోవాలనిపించింది? అందులోనూ RX 100. టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే గురు. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. అలా ఎక్కు. రిఫర్ చేస్తా అని చెప్పి ఆఫీస్కి పిలిచి ఇప్పుడు వేకెన్సీ లేదంటే ఎలా రా? కనీసం నువ్వైనా కనుక్కోవాలి కదా. నేను కరెక్ట్గానే కనుక్కున్నా మామా, వాళ్ళు ఇప్పుడు సడన్గా చెప్పారు. అని సాఫ్ట్వేర్ వాళ్ళు అంత ఇంతేరా, ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. బీటెక్లోనే సరిగ్గా చదువుకొని క్యాంపస్ ఇంటర్వ్యూ కొడితే సరిపోయింది. ఇప్పుడు ఈ తిప్పలుండే కాదు. రే, అదేం ఆలోచించకరా. సిగరెట్ తాగుతావా? లేదురా, మానేసా. అబ్బో, ఇది ఎప్పటి నుంచో? అంటే శ్రేయ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి. అంటే నాకు కూడా అనిపించిందిరా మరి ఎక్కువగా తాగుతున్నానని, అందుకే. ఆహా, తను నీ లైఫ్లోకి వచ్చాక చాలా మారావురా. రే అలా ఏం లేదురా. ఎవరు? తనేరా. ఓకే. హలో గురు, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి, వస్తావా? సరే. రే తన దగ్గరికి వెళ్ళి వస్తాను. సరే, బాయ్. బాయ్ రా. ఏంటి గురు అలా చూస్తున్నావు? ఏం లేదు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. సరే పద, కాలేజ్కి టైం అవుతుంది. బాగా డాన్స్ అయ్యి. ఆల్ ది బెస్ట్. సరే గురు. శ్రేయా.
గురు ఈరోజు డ్రైవింగ్ క్లాస్ ఏమొద్దు, నేను ఒక దగ్గర తీసుకెళ్తాను పదా. ఎక్కడికి? గురు పెట్రోల్కి పైసలు ఇచ్చాను నేనే కదా, క్వశ్చన్స్ అడగకుండా పదా. అస్సరే ఎందుకు ఎలా పర్ఫామ్ చేసావు? చెప్తానులే గురు, పదా. ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు? గురు ఈరోజు డాన్స్ చాలా బాగా చేసా తెలుసా. అందరూ శ్రేయ యూ డిడ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నారు. మా ప్రిన్సిపల్ హెచ్ఓడి అందరు పొగిడినారు తెలుసా. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఓ నైస్. అంటే కాలేజీలో మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట నీ డాన్స్కి. గురు నీకే థ్యాంక్స్ చెప్పాలి గురు, అసలు నాకు ఇంట్రెస్టే లేకుండే. నువ్వు మా మేడం చెప్పిన మాటలకే నేను డాన్స్ పర్ఫామ్ చేశా. నాదేముందిలే, నువ్వు బాగా పర్ఫామ్ చేసావు, నీకు మంచి పేరు వచ్చింది. చిన్నప్పుడు మా నాన్నతో వచ్చేదాన్ని గురు ఈ ప్లేస్కి. అవునా? శ్రేయ, నువ్వు డాన్స్ చేస్తుంటే నేను ఒక్కడే చూడలేదన్నమాట, మిస్ అయ్యా. అవును కదా, ఒక్క నిమిషం ఆగు గురు. చాలా బాగా చేసావు. నీ డాన్స్ చూస్తుండి బస్ తెలుసా. ఇది జస్ట్ శాంపిలే గురు, కాలేజ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంత మంచి స్కిల్ ఉంచుకొని పెద్ద కాంపిటీషన్కి షోకి ట్రై చేయొచ్చు కదా. నాకు అంత సీన్ లేదులే గురు, కాలేజ్ కాబట్టి ఏదో మేనేజ్ చేశా. అలా ఏం లేదు, నువ్వు ట్రై చేస్తే పెద్ద డాన్సర్ అవుతావు. సర్లే చూద్దాం. ఫస్ట్ అయితే బీటెక్ అయిపోవాలి అండ్ కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకోవాలి. అబ్బో లైఫ్లో చాలా పెద్ద పంచాయతీ ఉంది. లైఫ్లో పంచాయతీ లేకుండా ఎక్కడ ఉంటుంది చెప్పు. అయినా బీటెక్ అయిపోయిన తర్వాత మొదలవుతుంది అసలు పంచాయతీ. అందుకే ఏం చేసినా ఇప్పుడే చేసే. గురు నీ డ్రీమ్ ఏంటి? ఒకప్పుడు చాలా డ్రీమ్స్ ఉండే, ఏదో ఒకటి సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని. ఇప్పుడు అవేం లేవు. ఒక మంచి జాబ్, నాన్నను బాగా చూసుకోవాలి, నన్ను నమ్మి మా ఇంటికి వచ్చిన అమ్మాయికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు గోల్. అబ్బో నీకేమన్నా డ్రీమ్స్? నాకు పెద్దగా డ్రీమ్స్ ఏం లేవు గురు. ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి, లైక్ పెంకిటిల్లు, అండ్ ఒక చిన్న థీమ్ రెస్టారెంట్, అండ్ ఇండియాలో ఉన్న ప్లేసెస్ టెంపుల్స్ అన్నీ తిరగాలి. అబ్బో పెద్ద లిస్టే ఉందిగా. ఇవన్నీ రేపు ఫ్యూచర్లో జరుగుతాయో లేదో తెలియదు, కానీ రేపు పెళ్ళయ్యాక నా ఫ్యూచర్ హస్బెండ్తో క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఏఆర్ రెహమాన్ హైరామా సాంగ్ అయితే పక్కా జరిపించుకుంటాను. అది నా విష్ లిస్ట్లో మోస్ట్ ఫేవరెట్ డ్రీమ్. చిన్న లిస్ట్ ఏం కాదు, నీ డ్రీమ్ నెక్స్ట్ లెవెల్గా. నేను చేసుకున్నాడు ఎవడో సచ్చాడే. నేను ఇలానే వాగుతూ ఉంటా, అయినా వాడు నన్ను భరించాలి. సరే అయితే వెళ్దామా? మీ అమ్మగారు అన్నావుగా, తీసుకో. పర్లేదులే, అవి నీ దగ్గరే ఉంచు. ఇంట్లో మూల ఉండడం కంటే నీకైనా ఉపయోగపడుతున్నాయిగా. నీ కాళ్ళకు చాలా బాగున్నాయి శ్రేయ. థ్యాంక్ యూ. వెళ్దామా?